హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం JBL TWS జీరో కేబుల్స్ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో దీనిలో ఏం ఫీచర్స్ ఉన్నాయి, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇది JBLకి సంబంధించిన ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్. సో బాక్స్ పైన మీరు డిజైన్ చూడొచ్చు. దాంతోపాటే దీని మోడల్ MC115 TWS అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 21 hours బ్యాటరీ లైఫ్ ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. ఒక ఇయర్ బడ్ వచ్చేసి 6 hours ప్లస్ కేస్ గురించి మాట్లాడినట్టయితే 15 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తా అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. JBL ప్యూర్ బేస్ సౌండ్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డ్యూయల్ కనెక్ట్ ఉందని చెప్తున్నారు, కంఫర్ట్ ఫిట్ ఉంటుందని చెప్తున్నారు, హ్యాండ్స్ ఫ్రీ స్టీరియో కాల్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ బాక్స్ కింద వైపు చూసుకున్నట్టయితే మనం 15 minutes ఛార్జ్ చేస్తే 1 hour బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీనికి ఉన్న సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసి ఇది చూడడానికి ఎలా కనిపిస్తున్నాయి, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఈ JBL స్పీకర్ని మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు. సో గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఒకసారి నేను ఈ బాక్స్ కవర్ని అయితే ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ బాక్స్లో నుంచి దీన్ని అయితే బయటికి తీద్దాం. సో ఇలా బయటికి తీసిన వెంటనే వావ్, చూడండి, చాలా అట్రాక్టివ్ డిజైన్లో, చాలా స్టైలిష్ డిజైన్లో మనకు ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ క్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకు ఛార్జింగ్ కేస్ అయితే కనిపించేస్తుంది. సో దీనిపైన చూసుకున్నట్టయితే JBL బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మనకు ఛార్జింగ్కి సంబంధించిన లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దానికి సైడ్ కొంచెం ఈ బాక్స్ లోపల చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు JBL బ్రాండింగ్తో కూడిన 2 ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. దీనిపైన చూడండి మనకు R అని చెప్పేసి ప్రింట్ చేసేసారు, అంటే ఇది రైట్ అని అర్థం. సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే L అని ప్రింట్ చేసేసారు, అంటే ఇది లెఫ్ట్ సైడ్ అని అర్థం. సో ఛార్జింగ్ కేసులో కూడా మనకు చూడండి లెఫ్ట్ రైట్ అని చెప్పేసి ఇచ్చేసారు. దీంట్లో దీన్ని అయితే ఇన్సర్ట్ చేసేద్దాం. సో ఇలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వేసిన వెంటనే చూడండి మనకు దీనిలో లైట్స్ అనేవి బ్లింక్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు, అంటే ఇది ఛార్జ్ అవుతుంది అన్నది. అంతేకాకుండా ఈ కేసులో ఎంత ఛార్జింగ్ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఇండికేషన్స్ వస్తున్నాయి. సో దీన్ని ఎలా వాడాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక క్విక్ స్టార్ట్ గైడ్ తో పాటు వారంటీ కార్డ్ ఇవన్నీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఛార్జింగ్ కేసులో నుంచి వీటికి బయటకు తీసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు JBL C115 TWS అని చెప్పేసి పేరు వచ్చిందని ట్యాప్ చేసిన వెంటనే ఇది కనెక్ట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంతో కొన్ని సాంగ్స్ విని నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి ఈ JBL ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు 75 years నుంచి గ్లోబల్ మార్కెట్లో ఉన్నారు. సో వీళ్ళ మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది అంటే మ్యూజిక్ అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ మీద ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా బ్రాండ్స్ చాలా రకాల ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని లాంచ్ చేస్తున్నాయి. కాకపోతే వాళ్ళు లో కాస్ట్లో ఇవ్వడానికి, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇవ్వడానికి కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. సో JBL గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వీళ్ళ సౌండ్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మనకు చాలా బ్రాండ్స్ అనేవి లౌడ్ బేస్ వస్తాయని చెప్పేసి క్లైమ్ చేస్తూ ఉంటాయి. కాకపోతే అందులో మనకు డిస్ట్రాక్షన్ ఉంటుంది, సౌండ్ డిస్ట్రాక్షన్ ఉంటుంది. అదే మనం ఈ JBL గురించి మాట్లాడినట్టయితే సౌండ్లో లో డిస్ట్రాక్షన్ ఉంటుందని చెప్పేసుకోవచ్చు. దాని కారణంగా మనకు క్లిస్టర్ క్లియర్ సౌండ్ అయితే వినిపిస్తాయి. దాంతోపాటే ఇది చెవులకు పెట్టేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉందని చెప్పేసుకోవచ్చు. అంటే ఎక్కువ టైం ఎవరైతే సాంగ్స్ వినాలి అనుకుంటారో, కాల్స్ మాట్లాడాలనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఇది పనిచేస్తుంది. దాంతోపాటే మనకు దీనిలో జంబో బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే 21 hours మనకు కంబైన్డ్ బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు, అంటే బడ్స్ ప్లస్ ఛార్జింగ్ కేస్ కలుపుకుంటే. సో ఈ బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే 10,000 ఛార్జింగ్ సైకిల్స్ వరకు ఇది పనిచేస్తా అని చెప్తున్నారు. అంతేకాకుండా మనం దీన్ని సింగిల్ బడ్ మోనోలాగా యూస్ చేయొచ్చు, లేదా రెండింటిని స్టీరియో లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కాల్ అండ్ మ్యూజిక్ కోసం. సో దీనిలో మనకు యూనిక్ సౌండ్ ఆగ్మెంటేషన్ ఉంటుందని చెప్పేసుకోవచ్చు. అంటే మనకు అకస్టిక్ రూమ్స్ ఉంటాయి చూసారా, సో దానికోసం అయితే ఇవి పర్ఫెక్ట్ పనిచేస్తూ ఉంటాయి. దాంతోపాటు దీనిలో మనకు 5.mm డ్రైవర్స్ అయితే యూస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బయింగ్ లింక్, మిగతా డీటెయిల్స్ అనేవి అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే దీన్ని మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. సో గివ్ అవేలో గెలుపొందడం చాలా సింపుల్ ఉంటుంది. సో ఇందులో మనకు బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుందని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్లో అయితే కామెంట్ రాయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ రోజు లైవ్లోకి వచ్చేసి విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను. మరి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.